హాయ్ అండి. బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. బెండకాయ ఫ్రైకి మూకుడు వేడెక్కిందండి. ఆయిల్ పోస్తున్నాను. నూనె కాగిందండి. కొంచెం పల్లీలు వేస్తున్నాను. అలాగే ఆవాలండి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలండి, బెండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి. మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. బెండకాయ ఫ్రై మాడిపోకుండా బాగుంటుంది. బెండకాయలు నిదానంగా ఫ్రై అవుతున్నాయండి. మూత పెట్టకుండా ఫ్రై చేయాలండి. మూత పెడితే జిగురు వచ్చేస్తుంది బాగా. అందుకని నేను మూత అయితే పెట్టట్లేదు. వండి ముక్క చెదరకుండా జిగురంతా పోయింది చూసారా. సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేస్తే మూత పెట్టకుండా జిగురు పోద్దండి. ఇప్పుడు సాల్ట్, పసుపు ఇవన్నీ వేస్తాను. పసుపు వేస్తున్నానండి, పోయినంత సాల్ట్ అండి. జిగురంతా పోయిన తర్వాత వేసుకుంటే సాల్ట్ అనేది బాగుంటుంది. ముక్కలో జిగురు రాకుండా అతుక్కుపోకుండా ఉంటాయండి. ఇప్పుడు కారం అయితే వేస్తున్నానండి, సరిపడినంత కారం. ఈ జిగురు పోయిన తర్వాత మూత అనేది పెట్టుకోవచ్చండి కావాలంటే. మగ్గవో ఉడకవో అనే ఒక డౌట్ ఉంటే. ఇవ్వండి కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను. చూసారా, గిన్నెకి మనం నిదానంగా ఫ్రై చేయటం వల్ల ఆ జిగురంతా గిన్నెకి అంటుకోకుండా బాగుంది. లేకపోతే అడుగు నల్లగా మాడిపోయినట్టు అయిపోద్ది అన్నమాట మనం హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కర్రీస్ అసలు మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. మా ఛానల్ ఎలా ఉందనేది మీ యొక్క సజెషన్స్ బేస్ చేసుకుని నేనైతే వీడియోస్ చేస్తానండి. ఓకేనా అండి? ఇది నా రిక్వెస్ట్ అండి. బాయ్ అండి.